అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని అంటారు. ఒక మనిషి తన జీవితంలో చేసే పాపాలన్నీ కార్తీక మాసంలో వెలిగించే దీపంతో తొలగిపోతాయి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి వేళ 365 ఒత్తులను విశేషంగా వెలిగిస్తూ ఉంటాం. ఎందుకు వెలిగిస్తాం ఈ రోజున? సంవత్సరం పొడుగుతా కూడా నిత్య దీపారాధన చేయనటువంటి దోషం తొలగిపోవటం కోసం, అలాగే సంవత్సరం పొడుగుతా పూజ చేసినటువంటి ఫలితం కోసం 365 ఒత్తులను కార్తీక పౌర్ణమి వేళ వెలిగిస్తూ ఉంటాం. 365 ఒత్తులను ఇంటి వద్ద వెలిగించవచ్చునా లేదా? అలాగే ఇంటి వద్ద వెలిగిస్తే తులసమ్మవారి వద్దే వెలిగించాలి. మరి తులసమ్మవారు ఆనవాయితీ లేనివారు ఎక్కడ వెలిగించాలి? గుడికి వెళ్ళడం కుదరని వారు, అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఉద్యోగస్తులు వీరందరూ కూడా సులభంగా పూజ ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేయాలి, నియమాలు ఏం పాటించాలి? గుడికి వెళ్ళినా ఇంట్లో పూజ చేసినా ఇలానే చేయాలండి. ఆ పూజా విధానం అంతా కూడా మీకు పూర్తి వివరంగా తెలియచేస్తాను. అలాగే పూజలో మీకు వచ్చినటువంటి సందేహాలన్నిటికీ కూడా సమాధానం చెప్తాను. పూర్తి వివరంగా వీడియో అయితే వినండి. ఇంకా ఈరోజు పూజ చేయడం కుదరని వారు మళ్ళీ ఈ పూజను ఎప్పుడు చేయవచ్చు, పీరియడ్ వచ్చిన 4th డే నాడు 365 ఒత్తులను వెలిగించవచ్చునా లేదా అంటూ ఎన్నో ప్రశ్నలు అందరికీ కూడా వస్తూనే ఉన్నాయండి. వాటన్నిటికి కూడా సమాధానం చెప్తాను. ఓపికగా కొద్దిగా వీడియో లెంతీగా ఉంది, వినండి. కార్తీక పౌర్ణమి సంపూర్ణ పూజా విధానం, పూజా నియమాలు ఏమిటి, ఆ రోజు పూజ ఎలా చేసుకోవాలి అంటూ పూర్తి వివరంగా తులసమ్మవారి వద్ద 365 ఒత్తులను ఎక్కడ వెలిగించాలి, ఎలా వెలిగించాలి అంటూ పూర్తి వివరంగా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఉద్యోగస్తులు లేదా మరేదైనా కారణం చేత మీరు ఇంటి వద్దనే తులసమ్మవారి వద్ద ఈ 365 ఒత్తులు వెలిగిద్దాం అనుకుంటున్నారు. మరి ఈ 365 ఒత్తులు ఇంటి వద్ద వెలిగిద్దాం అనుకున్నప్పుడు తులసమ్మ ఆనవాయితీ లేనప్పుడు మరి ఈ 365 ఒత్తులను ఎక్కడ వెలిగించాలి, ఎలా వెలిగించాలి అనే విషయం తెలుసుకుందాం. ఇంటి వద్దే మీరు 365 ఒత్తులు వెలిగిద్దాం అనుకున్నప్పుడు తులసమ్మ వారి వద్ద వెలిగించండి. అయితే మరి తులసి కోట పక్కనే వెలిగించద్దండి, కొంచెం యువతలుగా వెలిగించండి. ఎందుకంటే కొంచెం 365 ఒత్తుల యొక్క జ్యోతి అనేది వెలుగు కొంచెం ఎక్కువగా వస్తుంది, జ్వాల అనేది తులసమ్మ వారు నిద్రపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం యువతలుగా కొంచెం జాగ్రత్తలు చూసుకుంటూ వహిస్తూ మీరు ఈ 365 ఒత్తులు కుటుంబ సభ్యులందరూ వెలిగించవచ్చు. మరి తులసమ్మ ఆనవాయితీ లేని వారు ఎక్కడ వెలిగించాలి అంటే ఆకాశ కిరణాలు పడే ప్రదేశంలో పౌర్ణమి వెలుగు ఉంటుంది కదండి. నిండు పౌర్ణమి చంద్రుడి యొక్క వెలుగు అయితే ఎక్కడ పడుతుందో బాల్కనీలో, డాబా పైన ఎక్కడైనా సరే మీరు ఆకాశ కిరణాలు పడే ప్రదేశంలో చక్కగా ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా ఒకసారి నీటితో శుద్ధి చేసుకొని పసుపుతో అలికి వరిపిండితో ముగ్గులు పెట్టి అందంగా పసుపు కుంకుమలతో అలంకరించండి. ముగ్గును చూడంగాంతో లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా చూసుకోండి. ఇలా ముగ్గును అలంకరించిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి చిత్రపటమైనా లేదా శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి ఉన్నటువంటి చిత్రపటమైనా సరే పూజలో పెట్టుకోవచ్చు. అలాగే శివలింగము, శంకుచక్ర దీపాలు, ఇంకా పిండి ప్రమిదలు, రాతి ఉసిరికాయ దీపాలు, అరటిడొప్పల్లో దీపారాధన ఇవన్నీ కూడా వెలిగించవచ్చండి. వీటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవన్నీ కూడా తెచ్చుకొని పూజ కోసం సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా 365 ఒత్తులు. ఈ ఒత్తుల కట్ట అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. చక్క తీసుకొచ్చి ఆవు నెయ్యి కూడా తీసుకొచ్చి చక్క నానబెట్టుకోండి. 1 గంట 2 గంటల ముందు నానబెట్టుకోండి. ఉదయం వేళ నానబెట్టుకుంటే మరీ మంచిది. లేదా మీరు అప్పటికప్పుడు కూడా చక్కగా నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా సిద్ధం చేసుకోండి. పిండి ప్రమిదలన్నీ సిద్ధం చేసుకొని 365 ఒత్తులను కొత్త మట్టి ప్రమిదలో మాత్రమే వెలిగించాలి. అలా కుదరినప్పుడు కొద్దిగా వరిపిండి తీసుకొని ఆ వరిపిండిలో కొద్దిగా బెల్లం నీళ్ళు వేసి కలిపి కొద్దిగా పెద్ద పిండి ప్రమిద తయారు చేసుకోండి. అందులో 365 ఒత్తులు పెట్టండి. ఇలా వెలిగించవచ్చండి. లేదా ఇలా కొబ్బరి చెప్ప తీసుకోండి. కొబ్బరి చెప్ప తీసుకొని కూడా వెలిగించవచ్చు. ఒక తమలపాకు మీద కొద్దిగా పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి పసుపు ముద్దగా తయారు చేసి వినాయకుడిని పూజించాలి. చక్కగా కుంకుమ బొట్ట అలంకరణ చేయండి. నిత్య దీపారాధన చేయండి. యజ్ఞోపవీతము వస్త్రము సమర్పించి పువ్వులతో అలంకరించి 2 అక్షింతలు వినాయకుడి దగ్గర వేసి నమస్కరించుకుని వినాయకుని అష్టోత్తరం ఉంటే చక్కగా వినాయకుడి అష్టోత్తరం చదువుకోండి. లేదా దీపం ధూపం చూపించి తర్వాత చిన్న బెల్లం ముక్క, అటుకులు బెల్లము నైవేద్యంగా పెట్టండి. లేదా చలిమిడి వడపప్పు నివేదన చేయండి. లేదంటే తాంబూలం పెట్టవచ్చండి. తాంబూలం పెట్టి చక్కగా దీపధూప నైవేద్యాలతో వినాయకుడికి నమస్కారం చేసుకోండి. ఇక ముందుగా అయితే మనం ఏం చేస్తాం, నిత్య దీపారాధన చేసాం. ఇప్పుడు 365 ఒత్తులు వెలిగించాలి. మరి 365 ఒత్తులు వెలిగించేటప్పుడు చదవవలసిన మంత్రం, ఎటువంటి దోషం లేకుండా, పూజలో ఎటువంటి లోపం లేకుండా నిర్మలమైన భక్తితో వెలిగిస్తున్నటువంటి ఈ 365 ఒత్తులను వెలిగించేటప్పుడు తప్పనిసరిగా చదవవలసిన మంత్రం మీకు చాలా వీడియోస్లో షేర్ చేస్తూ ఉన్నాను. తెలియని వారి కోసం మరొకసారి ఈ 365 ఒత్తులు వెలిగించేటప్పుడు ఈ విధంగా ఈ మంత్రాన్ని చదువుతూ వెలిగించండి. మీరు గుడిలో వెలిగించినా, ఇంటి వద్ద వెలిగించినా కూడా, తులసమ్మవారి ముందు వెలిగించినా కూడా ఈ మంత్రం తప్పనిసరిగా చదవాలి. ఈ మంత్రం చదువుతూ మాత్రమే 365 ఒత్తులను వెలిగించాలి.
జాబ్ చేసేవాళ్ళు, లేదంటే ఉదయం వేళ మేము 360 ఒత్తులు వెలిగిస్తున్నాము, లేదా సాయంత్రం వేళ వెలిగిస్తున్నాం, గుళ్ళో వెలిగిస్తున్నాం, మరి మేము ఉపవాసం ఉండాలా? మీరు కార్తీక పౌర్ణమి వేళ ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళ ఈ 360 ఒత్తులు వెలిగించాలనేది శాస్త్రం అండి. కాబట్టి చాలా మంచిది కూడా. మీ అందరికీ కూడా గుర్తు ఉన్నట్లయితే మన అమ్మలు అందరూ కూడా సాయంత్రం వేళ మాత్రమే వెలిగించేవారు. కాబట్టి మనం పెద్దలను అనుసరిస్తూ ఈ పూజలు చేయడం చాలా మంచిది. మీ ఇంటి ఆచారాన్ని బట్టి మీరు కూడా చేయవచ్చు. ఏదైనా కారణం చేత, లేదంటే ఇవాళ పీరియడ్ వస్తుందనో, లేదా మరొక కారణం చేత మీరు వెలిగించాలి అనుకున్నప్పుడు మాత్రమే ఉదయం వేళ ఈ 360 ఒత్తులు ఉదయం వేళ వెలిగించవచ్చు. ఇక సాయంత్రం వేళ వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ నిత్య దీపారాధన చేసి నమస్కారం చేసుకోవచ్చు. ఎక్కువ మంది అడిగినట్టు ప్రశ్న ఏమిటి అంటే, కార్తీక పౌర్ణమి వేళ 360 ఒత్తులను ఉదయం వెలిగించాలా, సాయంత్రం వెలిగించాలా అంటే, మీరు ఉదయం వేళ కన్నా సాయంత్రం వేళ వెలిగిస్తేనే మంచిదండి. ఉదయం వేళ వెలిగించకూడదా అంటే, వెలిగించకూడదని ఎక్కడా కూడా మనకి చెప్పలేదండి. కానీ ఉపవాసం ఉండి వెలిగిస్తే సంపూర్ణ పూజా ఫలితం దక్కుతుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత ఇలా పీరియడ్ టైం వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ఉదయం వేళ మీరు వెలిగించవచ్చండి. అలాగే ఉపవాసం ఉండి సాయంత్రం నిత్య దీపారాధన చేసుకోవచ్చు. మరి కార్తీక పౌర్ణమి వేళ ఉపవాసం తప్పనిసరిగా ఉండాలా అంటే, ఉపవాసం ఉండి వెలిగిస్తే మంచిదండి. అసలు ఈ దీపం ఎందుకు వెలిగిస్తున్నాం అనుకున్నప్పుడు ఒక ప్రశ్న వేసుకుంటే మీకు ఉపవాసం ఉండాలా ఉండకూడదనే విషయం చాలా క్లారిటీ వస్తుంది. అదేమిటనే విషయం చెప్తాను. అసలు మనం 360 ఒత్తులు ఎందుకు వెలిగిస్తున్నాం? సంవత్సరం పొడుగుతా ఏదైనా కారణం చేత మీరు ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేస్తూనే ఉంటారు. కానీ ఆడవారికి వచ్చే పీరియడ్ ప్రాబ్లం వల్ల, లేదంటే ఊరు వెళ్ళవలసి వస్తుంది, యాత్రలకు వెళతారు, ఏడు సతుకంలో ఉన్నప్పుడు, ఇలా ఏదైనా కారణం చేత మీరు కనుక నిత్య దీపారాధన ఈ సంవత్సరంలో చేయడం కుదరినప్పుడు, లేదా ఉద్యోగరీత్యా మీకు సంవత్సరం పొడుగుతా ఇలా దీపారాధన చేయడం కుదరినప్పుడు, కార్తీక పౌర్ణమి వేళ ఇలా సంవత్సరం పొడుగుతా దీపారాధన చేయనటువంటి దోషం తొలగిపోవడం కోసం, అలాగే సంవత్సరం పొడుగుతా కూడా దీపారాధన చేసినటువంటి ఫలితం కోసం ఈ 365 ఒత్తుల యొక్క దీపం అనేది వెలిగిస్తూ ఉంటాం. కాబట్టి అందుకోసం ఒకరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఈ 365 ఒత్తులను కార్తీక మాసంలో ఎన్నిసార్లు వెలిగించవచ్చు అని అడుగుతున్నారండి. అంటే కార్తీక సోమవారం వేళ వెలిగించవచ్చు, అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కోటి సోమవారం, కార్తీక పౌర్ణమి, పోలీ పాడ్యమి, ఇలా ఏ రోజైనా సరే వెలిగించవచ్చండి. అన్ని రోజులు వెలిగించాలంటే అన్ని రోజులు వెలిగించాలనే నియమం అయితే లేదండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ఒక కట్ట 360 ఒత్తులు వెలిగిస్తే ఒక కుటుంబ సభ్యుడు వెలిగిస్తే సరిపోతుందండి. సంవత్సరం పొడుగుతా పూజ చేసిన ఫలితం అయితే లభిస్తుంది. మీకు ప్రతినిత్యము ప్రతిరోజు వెలిగించాలి, లేదంటే కార్తీక మాసం నెల రోజులు 360 ఒత్తులు వెలిగించాలి అని నియమం మాత్రం ఎక్కడా లేదు. కార్తీక పౌర్ణమి వేళ ఎవరు ఉపవాసం ఉండాలి, ఎవరు ఉపవాసం ఉండకూడదనే విషయం కూడా తెలియజేస్తాను. ఎవరు ఉపవాసం ఉండకూడదు? ప్రెగ్నెంట్ లేడీస్, బాగా చిన్నపిల్లలు, అలాగే బాగా పెద్దవాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఏటు సొతకంలో ఉన్నవారు, పీరియడ్ టైంలో ఉన్నవారు, వీరు ఉపవాసం ఉండకూడదు. మరి ఎవరు ఉపవాసం ఉండవచ్చు అంటే, మగవారు, ఆడవారు, అలాగే ఈ కార్తీక పౌర్ణమి వేళ 365 ఒత్తులు వెలిగిద్దాం అనుకుంటున్న వారు ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండి ఈ 365 ఒత్తులను వెలిగించవచ్చు. పెళ్లి కాని ఆడపిల్లలు కూడా ఇలా ఉపవాసం ఉండి 365 ఒత్తులు వెలిగించవచ్చండి. కార్తీక పౌర్ణమి పూజను ఇంటి వద్దే చేద్దాం అనుకున్నప్పుడు, తులసి కోట వద్దే దీపారాధన చేద్దాం అనుకున్నప్పుడు, మరి ఈ గాలికి దీపం అనేది వెలుగుతూ ఉంటుంది, అటు ఇటు అవుతుందేమో అనే ఒక ఉద్దేశం ఉన్నప్పుడు, మరి ఈ పూజను ఎక్కడైనా చేయవచ్చా అంటే చేయవచ్చండి. మీరు ఇంట్లోకి తులసమ్మవారిని తీసుకువచ్చి ఈ పూజనైతే హాల్లో చేసుకోవచ్చు. ఇంకా కార్తీక మాసం నెల మొత్తం పూజ చేయడం కుదరని వారు ఈ 365 ఒత్తులు ఈ కార్తీక పౌర్ణమి వేళ ఒక్కరోజు వెలిగిస్తే సరిపోతుందా అని అంటే, మీకు ఏదైనా కారణం చేత ఈ కార్తీక మాసం నెల రోజులు పూజ చేయడం కుదరినప్పుడు మాత్రమే ఈ విధంగా చేయవచ్చండి. అలాగే మన పురాణాలలో కూడా కార్తీక పౌర్ణమి చాలా విశిష్టత ఉంది. కార్తీక మాసం నెల రోజులు పూజ చేయడం కుదరకపోయినా మీరు ఈ ఒక్కరోజు పూజ చేసినా కూడా నెల మొత్తం పూజ చేసిన ఫలితం అయితే వస్తుందని ఉంది. కాబట్టి ఈ ఒక్కరోజైనా సరే నియమనిష్టలతో ఎవరిని కూడా దూషించకుండా, తిట్టకుండా, గొడవలు పడకుండా నిర్మలమైన భక్తితో ఈ 365 ఒత్తులను వెలిగించవచ్చు ఉపవాసం ఉండి. పీరియడ్ నాకు 4th డే అండి, ఈరోజు 365 ఒత్తులు వెలిగించవచ్చా అంటే వెలిగించకూడదండి. 4th డే అసలు మనం గుడికి వెళ్ళకూడదు, అలాగే 365 ఒత్తులు వెలిగించకూడదు. 5th డే అయితే మాత్రం వెలిగించవచ్చు. కార్తీక పౌర్ణమి వేళ 365 ఒత్తులు వెలిగించడం కుదరని వారు మళ్ళీ ఎప్పుడు వెలిగించవచ్చు అని అంటే, కార్తీక సోమవారం వేళ వెలిగించవచ్చండి, లేదా పోలీపాడ్యం వేళ వెలిగించవచ్చండి. కార్తీక పౌర్ణమి వేళ 365 ఒత్తులు వెలిగించినప్పుడు ఏ స్తోత్రాలు చదవాలి అని అడుగుతున్నారు. నేను ఇందాక
360 ఒత్తులు వెలిగించడానికి ఒక మంత్రం అయితే చెప్పాను కదండి, అది తప్పనిసరిగా చదవాలి. ఇంకా ఏ స్తోత్రాలు చదవాలి అంటే శివ అష్టోత్తరము, గౌరీ అష్టోత్తరము, లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామము, చంద్రశేఖర అష్టకము. చంద్రశేఖర అష్టకము ఎందుకు చదవాలి అంటే చంద్రుడు మనస్కారకుడండి. పౌర్ణమి వేళ నిండు చంద్రుడు బింబము వల్లే మనందరికి కూడా ప్రకాశిస్తూ ఆ వెలుగునంతటిని కూడా మన ప్రసరింపజేస్తాడు. కాబట్టి ఆ చంద్రుని కూడా నమస్కరించుకుంటూ ఈ రోజున తప్పకుండా ఆయన అష్టకాన్ని కూడా చదవాలి. కార్తీక పౌర్ణమి నాడు దానం ఏ సమయంలో చేయాలని అడుగుతున్నారండి. ఉదయం వేళ చేయవచ్చు, సాయంత్రం వేళ చేయవచ్చు. అయితే ఈ దానం ఎలా చేయాలి అంటే దీపదానము, అలాగే పిండి దీపదానము, స్వయంపాక దానము, సాలగ్రామ దానం అయితే చేయవచ్చండి. ఇంకా మీ శక్తి కొలది లేని వారికి లేదంటే అనాథాశ్రమాలకి ఏమైనా ఇంకొంచెం ధనం కూడా ఇవ్వవచ్చండి. లేదా గోవుకి గ్రాసానికి సంవత్సరం పొడుగుతో అవసరమయ్యేటటువంటి గడ్డి కోసం డబ్బు అయితే కట్టవచ్చండి. ఇలానూ చేయవచ్చు. కార్తీక పౌర్ణమి పూజానంతరం పూజాపీఠం ఎప్పుడు కదపాలి? ఈ 2025 సంవత్సరంలో నవంబర్ 5వ తారీఖు బుధవారం వేళ కార్తీక పౌర్ణమి వచ్చింది. అయితే నవంబర్ 4వ తారీఖు మంగళవారము రాత్రి 9:29 నుంచి ప్రారంభమైనటువంటి పౌర్ణమి తిథి సమయం నవంబర్ 5వ తారీఖు బుధవారం రాత్రి 7:15 వరకు ఉందండి. అయితే మీరు సాయంత్రం వేళ పూజ అనేది 6 గంటల సమయాన్ని మొదలు పెట్టుకుని మీరు పూజ చేస్తుండో సమయం దాటినా పర్వాలేదండి. పూజ మొదలు పెట్టడం మాత్రం పౌర్ణమి గడియలో ఉన్న సమయానైతే మీరు పూజను మొదలు పెట్టుకోవాలండి. మరి పూజానంతరం పూజాపీఠం కదపవచ్చా అని అంటే ఎప్పుడైనా సరే మనం పూజ చేసిన రోజైతే పూజాపీఠం కదపమండి. కానీ మరుసటి రోజు గురువారం వచ్చింది, ఉదయం వేళ కూడా పూజ చేసి అప్పుడు పూజాపీఠం కదపండి. లేదు మాకు కుదరదండి, మాకు నెక్స్ట్ డే పీరియడ్ వస్తుంది, లేదా ఉదయమే ఉద్యోగానికి వెళ్ళాలి, లేదంటే ఊరు వెళ్ళాలి అనుకోని కారణాలు ఏమైనా ఉంటే మాత్రమే మీరు ఈరోజు పూజానంతరము పూజాపీఠం కదిపి తీయవచ్చు. ఉద్వాసన పలికే ముందుగా స్వామి మేధాశక్తి, మా శక్తి కొలది నిన్ను పూజించాము, పూజలు ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించి రక్షించి కాపాడి నా కుటుంబాన్ని చల్లగా చూడు అని చెప్పి నమస్కారం చేసుకొని, అలాగే నిన్ను ఈ రోజుని పూజించడానికి నిన్ను ఆహ్వానించి పూజించాను, మరలా నిన్ను పూజించే సమయానికి మళ్ళీ పిలుస్తాను, వెళ్ళిరా తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షంతలు తల మీద వేసుకొని ఒక పువ్వు తలలో పెట్టుకుని స్వామివారి పటాన్ని 3 సార్లు ఎత్తిపెట్టి యథాస్థానంలో పెట్టాలి. అలాగే తులసి కోటను కూడా అలానే 3 సార్లు ఎత్తి పెట్టాలి. ఇలా పెడుతున్నప్పుడు ఉద్వాసన మంత్రం చదవాలి. ఆ ఉద్వాసన మంత్రాన్ని మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఆ మంత్రం అనేది చదువుతూ ఉద్వాసన అనేది పలకాలి. కార్తీక పౌర్ణమి వేళ 33 ఒత్తులను నీటిలో వదలవచ్చా అని అడుగుతున్నారండి. చాలామంది వారి ఇంటి ఆచారాన్ని అనుసరిస్తూ కార్తీక పౌర్ణమి వేళ కేదార నోములు, సత్యనారాయణ వ్రతాలు చేస్తూ ఉంటారు. కేదార నోములు కొంతమంది ఉదయం వేళ చేస్తూ ఉంటారు, ఉపవాసం ఉండి కొంతమంది సాయంత్రం వేళ చేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే 360 ఒత్తులను వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత 33 ఒత్తులను కూడా అట్టిడప్పుల్లో వెలిగించి నీటిలో వదులుతూ ఉంటారు. కాబట్టి మీ ఇంటి ఆచారాన్ని బట్టి మీరు చేయవచ్చండి. కార్తీక పౌర్ణమి వేళ ఉదయం వేళ 360 ఒత్తులు వెలిగిస్తే తర్వాత ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం యొక్క ఫలితం అనేది మాకు దక్కుతుందని అడుగుతున్నారండి. మీరు పూజ మీద పూర్తి నమ్మకంతో ఈ విధంగా చేయవచ్చండి. కాబట్టి అనుకోని కారణాల వల్ల మీరు ఉదయం వేళ వెలిగిస్తున్నారు, వెలిగించిన తర్వాత ఉపవాసం ఉండండి, సాయంత్రం వేళ దీపారాధన చేసుకోండి. సంపూర్ణ పూజా ఫలితం కోసం, స్వామివారి అనుగ్రహం కోసం స్వామివారికి నమస్కారం చేసుకోండి. భర్త లేని వారు కార్తీక పౌర్ణమి పూజ రోజున 360 ఒత్తులు వెలిగించవచ్చా అంటే వెలిగించవచ్చండి. ఇది సంవత్సరం పొడుగుతా పూజా ఫలితం కోసం చేస్తున్నాం కాబట్టి ఈ పూజను చేయవచ్చు. ఉపవాసం కూడా ఉండవచ్చు. ఉపవాస నియమాల గురించి మరొకసారి చెప్పండి అని అడుగుతున్నారండి. ఉపవాస నియమాలు అంటే ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు నిరాహారంగా ఉంటారు కొంతమంది, అంటే ఏమీ తినకుండా ఉంటారు. కొంతమంది తులసి తీర్థం తీసుకొని ఉంటారు, మరి కొంతమంది పాలు పండ్లు తీసుకొని ఉంటారు. ఏ విధంగా చేసినా సరే భక్తి శ్రద్ధలతో చేయండి. అయితే ఈ వ్రత నియమాలు పాటిస్తున్న సమయాన ఈ కార్తీక పౌర్ణమి వేళ కొన్ని చేయవలసిన పనులు, కొన్ని చేయకుండా పనులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఉపవాసం ఉండాలి. చేయకుండా పనులు ఏమిటి అంటే ఎవరిని దూషించకూడదు, తిట్టరాదు, నిందలు వేయకూడదు, ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పకూడదు, అలాగే దొంగతనం చేయకూడదు, మాసిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు, ఇల్లంతా శుచి శుభ్రత ఉంచాలి, బ్రహ్మచర్యం పాటించాలి, నాన్ వెజ్ అది తినకూడదు. చేయవలసిన పనులలో ఈ రోజున ఉపవాసం ఉండాలి, కార్తీక పురాణం చదవాలి, లేదా వినాలి, లేదా రామకోటి రాసుకోవాలి. ఇలా ఉపవాసం అంటే భగవంతుని దగ్గరగా ఉండడం అనమాట. అందుకని ఈ విధంగా దేవుడికి సంబంధించినటువంటి పనులు చేయడం, లేదా ఒత్తులు తయారు చేసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇంకా ఈ 360 ఒత్తులను ఇంట్లో పూజా గదిలో వెలిగించకూడదని అడుగుతున్నారండి. వెలిగించకూడదనే చెప్పాలండి. ఎందుకంటే పూజా మందిరంలో ఈ ఒత్తు వెలిగించడం వలన జ్వాల అనేది కొంచెం ఎక్కువగా వస్తుందన్నమాట. కాబట్టి పూజా పటాలు కానీ పూజా వస్తువులు అన్నీ ఉంటాయండి, చాలా జాగ్రత్తగా వెలిగించవలసి ఉంటుంది. కాబట్టి పూజా గదిలో కాకుండా
తులసమ్మవారి వద్ద లేదా ఇంటి ఆరు బయట, బాల్కనీలో, డాబా మీద మీరు ఆకాశ కిరణాలు పడే ప్రదేశంలో ఈ పూజనైతే చేసుకోవచ్చండి. లేదా గుడికి వెళ్ళి గుడి దగ్గర కూడా చేసుకోవచ్చు. మన ఛానల్లో ఇంటి వద్ద పూజ ఎలా చేసుకోవాలి, గుడి వద్ద పూజ ఎలా చేసుకోవాలి, సులువుగా అపార్ట్మెంట్లో ఉండేవారు, అలాగే జాబ్స్కి వెళుతున్నవారు వీరందరూ కూడా 360 ఒత్తులు ఏ విధంగా వెలిగించవచ్చు అంటూ ప్రతి ఒక్క వీడియో కూడా ముందుగానే పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. మీ అందరూ కూడా కార్తీక పౌర్ణమి గురించి పూర్తి వివరంగా అర్థమవుతుంది. అలాగే పౌర్ణమి పూజ కోసం ముందుగా పూజా వస్తువులు ఏమేమి తెచ్చుకోవాలి, పూజా ఏర్పాట్లు ఏమేమి చేసుకోవాలనే విషయం కూడా తెలియజేశాను. కాబట్టి ఒకసారి మన ఛానల్ చెక్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పూజా వీడియో ఎవరికైనా షేర్ చేయడం వల్ల వారు కూడా పూజలు ఎటువంటి సందేహాలు లేకుండా పూజ అనేది చేసుకుంటారు. కొత్తగా పూజ చేస్తున్నవారు లేదా కొత్తగా పెళ్ళైన వారు ఈ పూజను చూస్తూ ఉన్నట్లయితే లేదా ఈ సందేహాలు వింటున్నట్లయితే మీ అందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా మీకు పూజలు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.